నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒరిస్సా హైకోర్టులో ఒక స్త్రీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసింది. ఆవిడ ఒక మనీ కుంభకోణంలో బ్యాంకు నుంచి ఫ్రాడ్ చేస్తే ఆవిడ మీద క్రిమినల్ కేసు పెట్టారు. 420 వేరే సెక్షన్లతో కూడింది. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఆవిడ ఒరిస్సా హైకోర్టులో బెయిల్ మూవ్ చేసింది. ఒరిస్సా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ పాణిగ్రాహి గారు బెయిల్ ఇచ్చారు. కానీ బెయిల్ ఇస్తూ కండిషన్ పెట్టారు. ఈ కండిషన్ చాలా పెక్యులర్గా వింతగా ఉంది. ఆమె పేరు మనోజ్ఞ పట్నాయక్. ఆవిడ 1,05,00,000 బ్యాంకు కుంభకోణాల్లో ముద్దాయి. ఆవిడ పోలీసులు అరెస్ట్ చేస్తే హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే ఈ విధంగా ఒరిస్సా హైకోర్టు గ్రాంట్ చేసింది కండిషన్తో. కండిషన్ ఏంటో తెలుసా? హాస్పిటల్ అంతా క్లీన్ చేయాలి రోజును. అదే కండిషన్. హాస్పిటల్లో చెట్లు నాటాలి. కటక్లోని ఐసిఐసిఐ బ్యాంకులో 1,05,00,000 ఫ్రాడ్ కేసులో ముద్దాయి ఆవిడ. పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ మూవ్ చేస్తే ఈ విధమైన కండిషన్. ఆమె డ్యూటీ 8 గంటల నుంచి 10 గంటల మధ్య హాస్పిటల్ అంతా క్లీన్ చేయాలి. ఆవిడ మీద సెక్షన్ 420, 467, 468, 471, 120B ఐపీసీ అనుసరించి కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె బెయిల్ మూవ్ చేస్తే గౌరవ ఒరిస్సా హైకోర్టు బెయిల్ గ్రాంట్ చేస్తూ ఈ విధమైన కండిషన్ పెట్టింది. రోజు హాస్పిటల్కి రావాలి, హాస్పిటల్ అంతా క్లీన్ చేయాలి, అది హాస్పిటల్ అథారిటీస్ సర్టిఫై చేయాలి. ఇది కండిషన్తో కూడిన బెయిల్.